సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 2879 రూపీస్‌ని వేస్ట్ చేశాను. సో ఇది నేను పర్చేస్ చేసిన మైక్ 2020 అలా వేస్ట్ చేశాను నేను. ఈ వీడియోలో నేను 2025లో మైక్ కొందామని చెప్పి మనీని ఎలా వేస్ట్ చేశానో చెప్దామనుకుంటున్నా. నేను 2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఒక మంచి ఫ్యాక్ట్స్ ఛానల్ చేద్దాము. దానికి ఫోటోస్, వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా. అది ఒక ఫేస్‌లెస్ ఛానల్. సో నేను అనుకున్నాను గదా! సో ఆ టైం చూసుకుంటే 2025లో పండగ టైం అనమాట. సో నాకు పండగకి పండగ బట్టలకి డబ్బులిచ్చారు ఇంట్లో. సో నేను మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఆ పండగ బట్టలిచ్చిన డబ్బులతోటి నేను మైక్ ఆర్డర్ పెట్టాను. సో నేను మైక్ ఆర్డర్ పెట్టక ముందు నేను యూట్యూబ్‌లో రివ్యూస్ చూసాను. అమెజాన్‌లో రివ్యూస్ చూసాను. ఓకే. పర్లేదు బానే ఉంది అనుకుని పెట్టాను ఆర్డర్. సో ఆర్డర్ పెట్టాక నాకు రియాలిటీ చాలా హిట్ చేసిందనమాట. లైక్ యూట్యూబ్‌లో చెప్పినట్టయితే అస్సల రాలేదు నాకు. ప్రోడక్ట్ చూడ్డానికైతే బాగుంది. ప్రోడక్ట్ చూడటానికి బాగుంది. బట్ ఎప్పుడైతే నేను అవన్నీ సెట్ చేసుకొని వాయిస్‌ని రికార్డ్ చేశానో, ఇంకా నాకింకా హోప్సే పోయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము. లైక్ వీడియోస్ రికార్డ్ చేద్దామని నాకు హోప్సే పోయాయి. ఎందుకంటే లైక్ చాలా అంటే చాలా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అనేదొచ్చింది. అదే నేను నా ఫోన్‌లో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంది. బట్ మరీ అంత లేదు. సో నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? ఏంటి? లేదంటే నాకిలాగ అనిపిస్తుంది అని అనుకున్నా. సో ఫోన్‌లో రికార్డ్ చేశాను. ఫోన్‌లో రికార్డ్ ఉంటాయి గదా! ఆ రికార్డర్‌లో రికార్డ్ చేశాను. అలాగే నేను ఆర్డర్ పెట్టిన మైక్‌లో కూడా రికార్డ్ చేశాను. సో దానికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి కొంతమంది ఫ్రెండ్స్‌కి పంపించాను నా ఆడియోని. సో ఏది బాగుంది? లైక్ ఎందులో నాయిస్ తక్కువుంది. లైక్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఎందులో తక్కువుంది నేను అడిగాను. సో అందరూ చెప్పారు. సో అందరూ చెప్పిన దాంట్లో చూసుకుంటే నా ఫోన్‌లోదే బాగుందని చెప్పారు. నా ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నదే బాగుందని చెప్పారు. సో ఇంకా నాకు మైండ్ పని చేయలేదు. మేబీ నేనేమనుకున్నానంటే లైక్ నేను అనలైజ్ చేసినప్పుడు మేబీ నాకు ఫోన్‌లోదే బాగుందనిపించింది. సో వాళ్ళు గూడా సేమ్ అదే చెప్పారు. నాకు డబ్బులు వేస్ట్ అయిపోయాయి అనుకున్నాను. నేను లిటరల్లీ 2879 రూపీస్‌ని వేస్ట్ చేశాను. లైక్ అది కొంచెం బాధాకరమే. ఈ మైక్‌లో ఆడియో సరిగ్గా రాలేదన్నప్పటికీ నాకు ఇంకా చాలా బాధేసింది. డబ్బులు వేస్ట్ అయిపోయాయని చెప్పి. లైక్ నా సిట్యుయేషన్ ఎలాగంటే లైక్ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది లిటరల్లీ. ఎందుకంటే నేను దగ్గరికి 3000 రూపీస్‌ని వేస్ట్ చేశాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు. అది తెలిస్తే మాత్రం తిడతారు. అంత చూసుకోకుండా చేసావా అని. ఎందుకంటే దానికి రిటర్న్ ఆప్షన్ కూడా లేదు. సో నాకు ఏటి చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. నేనున్న ఏరియాలో చాలా డిస్టర్బెన్స్ ఉంటదనమాట. లైక్ చాలా సౌండ్స్ ఒస్తాయి. ఇంకా దాంతో పాటు కొన్ని కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఆ టైంలో. ఇంక నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దామన్నా నా దగ్గర మైక్ సరిగ్గా లేదు. ఇంకేం చేస్తానని చెప్పి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. 2025 అలా వేస్ట్ చేశాను నేను. నేను పర్చేస్ చేసిన మైక్ ఇందులో ఉంది. సో చూపిస్తాను. సో ఇది నేను పర్చేస్ చేసిన మైక్. దీని కంపెనీ వచ్చేసరికి ఓక్. ఓక్ కంపెనీ మైక్ ఇది. సో ఇందులో మైక్ అలాగే రిసీవర్స్ ఉంటాయి. ఇది చూసుకుంటే ఛార్జింగ్ బాక్స్ అనమాట. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు గదా! నేను చూపిస్తా. ఇది రిసీవర్. ఒక రిసీవర్ వచ్చింది. ఇవి మైక్స్. 1, 2 మైక్స్. 2 మైక్స్ వచ్చాయి. సో ఈ బాక్స్‌లో ఇది ఛార్జింగ్ బాక్స్. ఈ ఛార్జింగ్ బాక్స్‌లో ఒక రిసీవర్ అలాగే 2 మైక్స్ వచ్చాయి. సో దీంతో పాటు ఛార్జింగ్ కేబుల్స్ వచ్చాయి. ఛార్జింగ్ కేబుల్స్ ఈ బాక్స్‌లో ఉన్నాయి. ఛార్జింగ్ కేబుల్స్‌తో పాటు ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. సో ఇది నేను చూసి లైక్ నాకు ప్రోడక్ట్ రిసీవ్ చేశాక నేను చూసి చాలా ఎక్సైట్ అయిపోయాననమాట. ఓకే. ఇంక నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దాము. నాకు కాన్ఫిడెన్స్ ఫుల్ బూస్ట్ అయిపోయింది ఇది చూసాక. బట్ ఎప్పుడైతే నేను అన్నీ సెట్ చేసుకొని వాయిస్ రికార్డ్ చేశాక చూస్తే అస్సలా నా కాన్ఫిడెన్సే పోయింది. ఇంక నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేద్దామన్న థాట్ అంతా పోయింది. నాకైతే ఈ మైక్ కొన్నాను. మైక్ వల్ల అయితే ఏం యూజ్ లేదు. డబ్బులైతే పోయాయి. ఆహ్, నేనెలాగో నేనెలాగో డబ్బులు వేస్ట్ చేశాను. మీరైనా సరే చూసుకొని కొనుక్కోండి. లేదంటే ఉన్నదాంతో స్టార్ట్ చేయండి. సో, అది నా అడ్వైస్ అనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై.